వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 18వ శ్లోకం, శ్లోక నెంబర్ 18. యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. తాత్పర్యం: వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి పరమశ్రేష్టమైన ఆత్మశ్రేయస్సు యందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగంలో ఉన్నారు అని చెప్పబడతారు మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు. ఒక మనిషి యోగ సాధనము ఎప్పుడు పూర్తి చేసినట్లు? దీనికి సమాధానం ఏమిటంటే, నిగ్రహింపబడిన చిత్తము అంటే మనస్సు ఎప్పుడైతే కేవలం భగవంతుని యందు మాత్రమే నిలిచి స్థితమైపోతుందో అప్పుడు. ఆ సమయంలో మనస్సు దానంతట అదే ఇంద్రియ లౌల్యముల నుండి మరియు ప్రాపంచిక భోగాల నుండి వీగిపోయి దూరమైపోతుంది. ఆ సమయంలోని వ్యక్తిని యుక్తుడుగా పరిగణించవచ్చు లేదా పరిపూర్ణ యోగములో ఉన్నట్టు గుర్తించవచ్చు. ఈ అధ్యాయం చివరలో శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటాడు: యోగులందరిలోకెల్లా ఎవరి మనస్సులైతే ఎప్పుడూ నాయందే స్థితమై ఉండునో మరియు ఎవరైతే దృఢ విశ్వాసంతో నా పట్ల భక్తిలో నిమగ్నమై ఉందురో వారిని నేను అత్యున్నతులుగా పరిగణిస్తాను. Meaning of the shloka is, with thorough discipline, they learn to withdraw the mind from selfish cravings and rivet it on the unsurpassable good of the self. Such persons are said to be in yoga and are free from all yearnings of senses. When does a person complete the practice of yoga? The answer is when the controlled chitta, that is mind, becomes fixed and focused exclusively on God. It is then simultaneously and automatically weaned away from all cravings of the senses and desires for worldly enjoyment. At that time, one can be considered as yukta or having perfected yoga. At the end of this very chapter, Sri Krishna also states that of all yogis, those whose minds are always absorbed in me and who engage in devotion to me with great faith, them I consider to be the highest of all. Om Namo Bhagavate Vasudevaya.